హాయ్ అందరికీ. మనం వర్కౌట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందో ఒకసారి మాట్లాడుకుందాం. మజిల్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్. వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లు చేసినప్పుడు మజిల్ మాస్ అనేది పెరిగి మజిల్ గ్రోత్ అయ్యి స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నీ మజిల్ ఎండ్యూరెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి నీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఫ్యాట్ లాస్ అండ్ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్. రోజు ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ కరిగిపోయి ఫ్యాట్ కూడా తగ్గిపోయి హెల్తీ వెయిట్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది. అండ్ నీ మెటబాలిజంని కూడా పెంచి ఫ్యూచర్లో అండ్ లాంగ్ టర్మ్లో హెల్తీ వెయిట్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది. బోన్ హెల్త్. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేసినప్పుడు మన బోన్స్లో స్ట్రెంగ్త్ పెరిగి ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ పెరిగి ఫ్యూచర్లో ఈ ఆస్టియోపోరోసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఈ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా కార్డియోవాస్కులర్ హెల్త్. ఈ కార్డియో వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇవి చేసినప్పుడు మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి బీపీ లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో ఈ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ హై కొలెస్ట్రాల్ లాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. స్లీప్ ప్యాటర్న్. రోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ అనేది ఆటోమేటిక్గా అలసిపోతుంది కాబట్టి మనకు నిద్ర తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ ఇట్లాంటివి రాకుండా మనకు క్వాలిటీ స్లీప్ వస్తుంది. మెంటల్ హెల్త్ బెనిఫిట్స్. మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఎండోఫ్రిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన మూడ్ని చేంజ్ చేసేస్తుంది. అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ తగ్గిపోయి క్వాలిటీ స్లీప్ వస్తుంది. అండ్ మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి కాన్సన్ట్రేషన్ పెరిగి ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఎనర్జీ. మనకు నిద్ర సరిగ్గా లేనప్పుడు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి మన ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరిగి ఎనర్జీ పెరిగి మన గ్రోత్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన మజిల్ గ్రోత్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ డయాబెటీస్ ఉంటుంది కదా, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెంచి ఫ్యూచర్లో డయాబెటీస్ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఇది ఎక్సర్సైజ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏందో చెప్తా. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.